దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. గ్లోరీ టు ద గాడ్. యోధ కాలంలో తండ్రి దేవుని ఆరాధించడానికి చేయవలసిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం గురించి మనం ఆలోచన చేయబోతా ఉన్నాము. క్రీస్తు ప్రభు శిలువ మరణం గురించి మనం జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాము. ఎందుకంటే ఈ ప్రభు జన్మన ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి చేసినటువంటి వారమే ఉన్నాం కనుక అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించవలసి వచ్చింది, ఆయన పాప పరిహార బలిగా అర్పించబడ్డానికి గల కారణం అంతకు ముందు పాప పరిహార బలిగా ఎందుకు అర్పించబడవలసిందో ఈరోజు మనం లేఖనాన్ని పరిశోధన చేయబోతాం. క్రీస్తు ప్రభు యొక్క గురిలో ఒకటి ఆయన విధేయత. విధేయత అంటే తను తాను తగ్గించుకోవడం. ఎంతగా ఆయన తగ్గించుకున్నాడంటే ఈ భూమి మీద ఏ మనుష్యుడు కూడా అంతగా తను తాను తగ్గించుకోలేదు. ఫిలిప్పీయుల 2వ అధ్యాయం మనం చూస్తాము. క్రీస్తు యేసు కలిగిన మనస్సును మీరును కలిగి ఆయన దేవుని స్వరూపే ఉండి తను తాను విధేయత చూపినటువంటి వాడై రిక్తులుగా తను తగ్గించుకున్నాడు. అందును బట్టి భూమి మీద ఉన్న వాళ్ళు కానీ, పరలోకంలో ఉన్న వాళ్ళు కానీ, భూమి కింద ఉన్న వాళ్ళు కానీ ప్రతి వారి మోకాలను యేసుక్రీస్తు నామమున వంగునట్లు ఆయన్ని అత్యధికంగా దేవుడు హెచ్చించాడు అనే విషయాన్ని మనం చూస్తాము. వాస్తవమే యేసుక్రీస్తు వారి యొక్క గురువులో విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన చూపిన విధేయతను బట్టి మత్తయి సువార్తలో మత్తయి గారు రాసుకున్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో 20వ అధ్యాయం 28వ వచనం ఏమంటారంటే, మంచి కుమారుడు పరిచారం చేయించుకునేందుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా ప్రాణం పెట్టుకు వచ్చాడు. మనిషి కుమారుడు అంటే ఇక్కడ యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే పరిచారం చేయించుకోవడానికి రాలేదంట. అంటే తాను అందరి కొరకు పరిచారం చేయడం కొరకు తను తాను శిలువ యాగానికి అప్పగించుకోవడానికి, ప్రాణం పెట్టడానికి విధేయత చూపి ఉన్నాడు అనే విషయాన్ని మత్తయి గారు దాఖలు చేస్తూ వచ్చాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనంలో. వాస్తవంగా యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ఒక ప్రత్యేకమైంది. పుట్టుక ప్రత్యేకమైందే, ఆయన మరణం కూడా ప్రత్యేకమైందే. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఇప్పటికి దాదాపు కొన్ని వేల కోట్ల జనాభా పుట్టారు, పోయారు, పుట్టుతూ ఉన్నారు, జీవిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారు పుట్టినట్టుగా ఎవరు పుట్టలేదు, ఒక కన్యకు. అలానే యేసుక్రీస్తు వారి లాగానే ఎవరైనా సరే మరణించి తిరిగి లేచిన వారు కూడా ఎవరు లేరు. అందుకోసమే క్రీస్తు ప్రభు యొక్క పుట్టుకు కానీ ఆయన మరణం కానీ ప్రత్యేకమైనది అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. క్రీస్తు మరణం వలన దేవుని పిల్లలు మనందరికీ అనేక దీవెనలు ప్రాప్తిస్తున్నాయి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. యేసుక్రీస్తు వారి యొక్క మరణం ద్వారా సర్వ మానవాళికి దీవెనలు వస్తున్నాయి. అదేంటి, ఒక వ్యక్తి మరణిస్తే దీవెనలు వస్తాయా? అది ఎలా సాధ్యమో ఇప్పుడు చూడబోతా ఉన్నాం పిల్లరా. అవును, క్రీస్తు మరణం ద్వారా అనేక దీవెనలు వస్తూ ఉన్నాయి. ఆ దీవెనలకు మూలం ఏంటంటే ఆయన బలియాగం. యేసుక్రీస్తు వారి యొక్క బలియాగం గురించి లేవి కాలంలో బలులని, నైవేద్య బలులని, దహన బలులని, అపరాధ పరిహార బలులని, పాప పరిహార బలులని, ఇలా నానా రకాల బలు గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ చెప్పబడినటువంటి బలుల్లో యేసుక్రీస్తు వారు ఏ రీతిగా బలి అర్పించాడు, బలి అర్పణకి గురయ్యాడు అనే విషయాన్ని లేవికాలం 1వ అధ్యాయం 6 అధ్యాయాలు ఇంటికి వెళ్ళిన తర్వాత రోజుకో అధ్యాయం, లేవికాలము 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5, 6 చూడండి. మనం ఇప్పుడు చెప్పినటువంటి దహన బలి గురించి, నైవేద్య బలి గురించి, లేకపోతే బలి గురించి, అపరాధ పరిహార బలి గురించి, పాప పరిహార గురించి రాస్తూ ఉంటాడు. ఎలా అర్పించాలి అర్పణ అనేటువంటి, ఒక పాపం చేసిన వ్యక్తి తన పాపాన్ని ఎలాగూ యేసుక్రీస్తు శిలువపై మోసాడు అనే విషయాలన్నీ కూడా సూచనప్రాయంగా ఉపమాన రీతిలో తెలియజేస్తూ ఉంటాడు. ముందుగా ఈరోజు ఆలోచన చేద్దాం. పాప పరిహార బలిగా యేసుక్రీస్తు వారు అర్పించబడవలసిన అవసరం ఏంటి? వాట్ ఇస్ ద నెసెసిటీ టు డై ఇన్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించవలసింది? మరణించవలసినటువంటి అవసరం ఏంటి అని అంటే, మనందరికీ తెలిసినటువంటి ఒక లేఖనము అపొస్తలుల పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం భాగాన్ని మనం చూసినప్పుడు
రోమిల రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచన భాగంలో మనందరూ బాగా చూసినట్లయితే అదేంటంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పోతున్నారు. ఈ భూమి మీద మనం గమనించినప్పుడు అందరూ పాపం చేశారు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. అవును, ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మంచి చెడు వివేచన ఎరిగినటువంటి దినాల నుంచి వారు తప్పిపోతూ ఉన్నారు. అందుకని అంటాడు ఏ భేదం లేదు, అందరూ పొందలేనట్టు చెప్పట్లేదు, కానీ అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమలను పొందలేకపోతున్నారు. యేసుక్రీస్తు వారు ఎందుకోసం పాప పరిహార బలిగా అర్పించవలసిన అవసరం ఏర్పడిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం కూడా పాపులము అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. భేదం లేదు అక్కడ, స్త్రీ అని, పురుషుడని, వృద్ధుడని, లేకపోతే గ్రీకు దేశస్తుడని, హిందూ అని లేదు. ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించమని పొందలేకపోతున్నాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. మరి ఇలా పాపం చేసినటువంటి వ్యక్తిని యొక్క పాపము ఎలా పరిహరింపబడుతుంది? ఒకవేళ ఈనాడు ఇప్పుడు రేపు శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసం వచ్చిందంటే ఇక్కడే మన పక్కన ఉన్నటువంటి దారిలో అక్కడ ముత్యాలను కానీ ప్రతి ఒక్కరు ముత్యాలను పెట్టుకుంటున్నారు. వస్తున్నారు, కోలం కోసేవాళ్ళు కోలను, మేకలు కోసేవాళ్ళు మేకలను, గొర్రెలు కోసేవాళ్ళు గొర్రెలను వారి తాతను బట్టి అర్పిస్తూ ఉన్నారు. ఏంటి వారి ఉద్దేశము? వారు చేసేటువంటి పాపాలక, లేకపోతే వర్షాలు కురవాలన్నా, ఏం చేస్తున్నా తెలియదు, కానీ ఇదంతా కూడా పాత నిబంధనలోంచి వచ్చినటువంటి విధానమే. పాత నిబంధనలో బలి అర్పించేటువంటి క్రమంలో వారు చేసినటువంటి పాపములకు ప్రతిగా ఒక జంతువుని తీసుకొచ్చి దాన్ని నరికి ఆ రక్తాన్ని తీసుకెళ్లి మనసు చుట్టూ, దేవుని యొక్క మనసు ఉండేది, ఆ మనసులో మరి ఆజ్ఞలు ఉండేవి, వాటి చుట్టూ కూడా వాళ్ళు చల్లేటటువంటి వారు. అప్పుడు దేవుడు దాన్ని నా గురించి అంటే దాన్ని స్వీకరించి వారు చేసిన పాపముల్ని పరిహరించేవారు. ఇది పద్ధతి. హెబ్రీయుల రాసిన పత్రిక మనం చూసుకుంటే అపోస్తలుడైన పౌలు హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం మనం చూద్దాం. రండి, కొంచెం లేఖనాలు పరిశోధన చేయాల్సినటువంటి అవసరం ఉంది మనకి. హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచన భాగాన్ని మనం గమనించినప్పుడు, ఎలా ఎనగా ఎట్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపముని తీసివేయక సాధ్యము. సాధ్యం అన్నాడు, అసాధ్యం అన్నాడు? సాధ్యం అన్నాడు. ఎలా ఎనగా మేకల యొక్కయు, గొర్రెల యొక్కయు, జంతువుల యొక్కయు, ఎడ్ల యొక్కయు మరి వాటి రక్తము మనిషి యొక్క పాపముని తీసివేయక అసాధ్యము. అంటే జంతువుల యొక్క రక్తము మనుషుల యొక్క పాపముని తీసివేయలేదు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఇంకా మనం చదువుకున్నటువంటి రోమిల రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఏమంటాడు అంటే, రోమిల రాసిన పత్రిక ఒకసారి మళ్ళా రోమిల రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచన భాగంలో మనం చూసినప్పుడు, ఎలాగనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడాడు. ధర్మశాస్త్ర క్రియల ద్వారా, ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తే, ధర్మశాస్త్రంలో ప్రధానంగా 10 ఆజ్ఞలు ఉన్నాయి. అవి కాకుండా ఇంకా 603 ఆజ్ఞలు ఉన్నాయి. మొత్తం 613 ఆజ్ఞలండి. ఈ 613 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అని అంటారు. ఇవి నెరవేర్చడానికి మనుషులలో తరమైందంటే కాదు. ఎందుకంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం అంటాడు, వాడు ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినట్లయితే ఆజ్ఞ విషయంలో ఏమవుతాడంట? అపరాధం అవుతాడని చెప్పేసి అక్కడ యాకోబు భక్తులు తెలియజేస్తా ఉన్నాడు. మరి 613 ఉన్న ఆజ్ఞలు ఒక మనిషి నెరవేర్చగలడా? నెరవేర్చలేడు. కనుకనే ఆ ధర్మశాస్త్రం నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తన శరీరం అందు ఆ ఆజ్ఞలన్నింటినీ నెరవేర్చి మన ఉభయులను, అంటే అటు ధర్మశాస్త్రం ఆచరించేటువంటి ఇజ్రాయెలును, ఇటు ధర్మశాస్త్రం ఆచరించినటువంటి అన్యులను, ఉభయులను ఏం చేశాడంటే ఏకం చేసి ఒక నూతన పురుషుడిగా సృష్టించాడు. ఆ నూతన పురుషుడే ఈనాడు మనం పిలవబడుతున్నటువంటి క్రైస్తవులు. క్రైస్తవులు అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవులు అంటే రాజులని అర్థము, రాజులని యాజక సమూహం అని అర్థము. అలాంటి గొప్ప పేరును కలిగి ఉన్నటువంటి మనము ఒకసారి ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ఎందుకు యేసుక్రీస్తు వారు పాప పరిహార బలిగా అర్పించబడవలసి వచ్చింది? 3వ అధ్యాయం 20వ వచనం అంటాడు, ఎలాగనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషులను ఆయన దృష్టి నీతిమంతులను తీర్చబడ్డు. ధర్మశాస్త్రం వలన
పాపమనగా ఏంటిదో తెలియబడుతున్నది. అసలు పాపం అంటే ఏంటో ధర్మశాస్త్రాన్ని బట్టి అర్థమైంది. అంతకుముందు పాపం అంటే కూడా తెలిసిన పరిస్థితి కాదు. ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని మోసే ద్వారా దేవుడు సినాయి కొండ మీద 40 రోజులు ఉపవాసం ఉండి తర్వాత 2 రాతి పలకల మీద చేవ్రాత రాసి ఇచ్చాడో, ఆ రాతి పలకల్లో మీద ఉన్నటువంటి ఆజ్ఞలు చదువుతున్నప్పుడు మనిషి నేను పాపినేది గ్రహించాడు తప్ప అంతకుముందు పాపం యొక్క ఆలోచన లేదు ప్రియులారా. కాబట్టి ధర్మశాస్త్రం అనేది ఒక వ్యక్తి నీతిమంతులుగా తీర్చలేదు అని అంటున్నాడు. మరి ఎలా సాధ్యము? ఒక పవిత్రమైన రక్తం కావాలి. పవిత్రమైన రక్తం ఎవరిదై ఉంటుంది? జంతువుల యొక్క రక్తము మనుషుల యొక్క పాపాన్ని తీసివేయలేదు. మరి ఎవరి రక్తము తీసివేయగలదు అని అంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచ్చారు మనం చూసినప్పుడు, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచ్చారు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షేమస్తుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకములకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితే మీరు ఎరుగుదురు కదా. మనం ఏ రక్తం చేత విమోచించబడ్డామంట? క్రీస్తు రక్తం చేత. అది క్రీస్తు రక్తం ఎలాంటిది? నిర్దోషమైంది, నిష్కలంకమైంది, ఏ పాపము లేనటువంటిది. ఎందుకంటే ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాల జీవితంలో నాలో పాపం ఉందని ఎవరైనా కనుగొనగలరని సవాల్ చేసినటువంటి ఏకైక యుగ పురుషుడు యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన ఏమంటారంటే పితృపారంపరమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టుగా వెండి బంగారం క్షేమస్తుల చేత మీరు విమోచించబడలేదు కానీ అని మాట్లాడుతున్నాడు. మరి ఎలా విమోచించబడ్డారు? అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడ్డారు. మనం ఎలా విమోచించబడ్డాము అంటే పవిత్రమైనటువంటి యేసుక్రీస్తు వారి రక్తము చేత ద్వారానే పాప క్షమాపణ మనకు కలుగుతుంది పిల్లలు. కానీ ఏ రక్తము చేత కూడా మనకు పాప క్షమాపణ కలుగుతుంది. మరి యేసుక్రీస్తు వారు ఏమంటాడు? అందరి కొరకు ఒక్కసారి అర్పించబడ్డానని చెప్పిన విషయాన్ని మనం చూడగలం. హెబ్రీయుల పత్రిక 9వ అధ్యాయంలో రండి. హెబ్రీయుల పత్రిక 9వ అధ్యాయము 28వ వచ్చిన భాగాన్ని మనం చూసినప్పుడు 28వ వచ్చిన భాగం, అలాగే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకుని ఇందువారు రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అంటున్నాడు. 28వ వచనాన్ని మనం చూసినప్పుడు అలాగునే క్రీస్తు కూడా అనేక పాపములు భరించుటకు, అనేకులు అంటే ఈ భూమి మీద పుట్టిన వారందరూ కూడా వారు మంచి చెడులకు వివేచన ఎరిగినటువంటి సందర్భంలో వారు పాపానికి గురవుతున్నారు. కాబట్టి అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారే యేసుక్రీస్తు వారు ఆ శిలువపై అర్పించబడ్డారు. అంత మాత్రమే కాదు, తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవ మారు ప్రత్యక్షమవుతాడు అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నాడు. కాబట్టి పిల్లరా, యేసుక్రీస్తు వారు ఎందుకు పాప పరిహారార్థ బలిగా అర్పించబడవలసి వచ్చిందంటే, 1 మనుషులందరూ పాపం చేశారని, 2 జంతువుల యొక్క రక్తం మనుషుల యొక్క పాపములను తీసివేయలేదని, 3 ధర్మశాస్త్రము ఒక వ్యక్తిని నీతిమంతులుగా తీర్చలేదని, 4 పరిశుద్ధమైనటువంటి నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి క్రీస్తు రక్తమే మన పాపములకు పాపక్షమాపణ జరుగుతుందని, అందుకొరకు దేవుడు తన కుమారుడు క్రీస్తు ద్వారా ఆయన ఒక్కసారి ఆ శిలువపై అర్పించబడి మనందరి కొరకు మరలా రెండవ వారు ప్రత్యక్షం కాబోతున్నాడు అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు. రెండవదిగా పాప పరిహార్థ బలిగా క్రీస్తు ఎట్లు అర్పించబడ్డాడు. ఎట్లు అర్పించబడ్డాడు? ఇప్పుడు అర్పించబడవలసిన అవసరం ఏంటో చూసాం. మనందరం పాపం కాబట్టి యేసుక్రీస్తు రక్తం శరణ్యమన్నాడు. అయితే ఎట్లు అర్పించబడ్డాడు? ఆయన మరి మరణించడానికి ముందే ఆయన మరణ వేదన గురించి ఏమైనా వాక్యం తెలియజేస్తుందంటే, ఇందాక సోదరులు సందీప్ గారు చదివి వినిపించారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒకసారి మనం వెళ్ళినట్లయితే ఒకసారి పాత నిబంధనలకు వద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. ఈ 53వ అధ్యాయం మొత్తం మీరు ఇంటికి వెళ్తున్న చదవండి పిల్లరా. అందులో క్రీస్తు ప్రభు యొక్క మరణ వేదన గురించి చాలా అద్భుతంగా ప్రవచిస్తూ ఉంటాడు యెషయా గారు. యెషయా గారు ప్రవచించినటువంటి ఆ ప్రవచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ భాగము చదవచ్చు. మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మెను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను?
లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతను ఆయన ఎత్తు పెరిగెను. అతనికి స్వరూపమైన సొగసేను లేదు. మనం అతను చూచి అపేక్షించున్నట్లుగా అతని స్వరూపం లేదు. అతను తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాకాంతులుగాను వ్యాధిని అనుభవించేవాడు గాను మనుషులు చూడనలను పట్టినవాడు గాను ఉండను. అతను తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయక పోతుంది. ఎందుకు ఎన్నిక చేయబోతాం? చూడండి, ఇక్కడ ఆయన మరి స్వరూపమైన సొగసేను లేదంటున్నాడు. అంత గొప్ప సౌందర్యమూర్తి అయినటువంటి ప్రభువు నీ కొరకు స్వరూపం లేనటువంటి వాడుగా, వ్యాధిగ్రస్తుడిగా నలగొట్టబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. 4వ వచన భాగంలో నిశ్చయం అతను మన రోగమును భరించను, మన వ్యసనములను వహించను, అయినను మొత్తమైన వాడు గాను దేవుని వలన బాధింపబడిన వాడు గాను శ్రమనుందిన వాడు గాను మనం అతను మన పాపముల కొరకు ఆయన శ్రమ పొందుతాడని, శిలువపై ఘోరాతి ఘోరంగా హింసింపబడతాడనే విషయాన్ని ముందుగానే దేవుడు తన గ్రంథంలో యెషయా ద్వారా ప్రవచిస్తున్నాడు. మన దోషం బట్టి నలగొట్టబడ్డాడు. ఎందుకోసం ఆయన నలగొట్టమంటే నీవు నేను చేసిన పాపముల కొరకు, అపరాధముల కొరకు మరి ఆయన నలగొట్టబడ్డాడు. మన సమానాలతో బలమైన శిక్ష అతని మీద పడెను. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఈనాడు మన పాపములు ఎలా విమోచించబడుతున్నాయంటే క్రీస్తు ప్రభు పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. మనమందరము గొర్రెల వలె తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తనకు ఇష్టమైన త్రోవకు తొలగను, యెహోవా మనందరి దోషం అతనిపై మోపెను. అందరి దోషాన్ని దేవుడు ఏం చేశాడు? తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారిపై మోపాడు అనే విషయాన్ని చెప్తాడు. అతను దౌర్జన్యం నొందెను, బాధింపబడిన వారు గాను వారిని నోరు తెరవలేదు. వదకు దేవుడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని అంటే గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతను నోరు తెరవకుండెను. ఈ మాటలు ఎక్కడ ఉంటాయండి? బొచ్చు కత్తిరించు అని అంటే గొర్రెయు మౌనంగా ఉన్నట్టు అతను నోరు తెరవలేదు. ఎక్కడ ఉంటుందంటే అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయం 9వ అధ్యాయంలో మనం చూస్తాం. 9వ అధ్యాయంలో నపుంసకుడైన వాడు గాజా నుంచి యెరూషలేము వెళ్ళి యెరూషలేములో దేవుని ఆరాధించి తిరిగి వచ్చినప్పుడు ఈ వచనాలే చదువుతున్నాడు. ఆయనకు అర్థం కాలేదు, ఏంటి ఇది నలుగురు చెప్తున్నాడా, మరి ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు అడిగినప్పుడు పిలుపు వెళ్ళి అతను చెప్పినప్పుడు ఆ రోజే ఇద్దరు వెళ్ళి నీళ్ళలో దిగి పిలుపు ఆ నపుంసకుని బాప్తిస్మం ఇచ్చే సందర్భంలో మనం చదువుతూ ఉంటాం. ఎలా వచ్చాడంట? గొర్రె వలె వదకు తేబడ్డాడు, బొచ్చు కత్తిరించు అని అంటే గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్లు ఆయన నోరు తెరవలేదు. ఆ అన్యాయపు తీర్పు నొందిన వారు అతను కొనుక్కోబడెను. అతను నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడెను, సజీవుల భూమిలో నుండి అతను కొట్టివేయబడెను. ఆయనను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతను మరణమైనప్పుడు భక్తిహీనులతో అతను సమాధి నియమించబడెను, ధనవంతుని యొక్క అతను ఉంచబడెను, నిత్యంగా అతను అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఈ మాటలన్నీ ఎన్ని సంవత్సరాల క్రితం రాయబడ్డాయండి? యేసుక్రీస్తు వారు మరణించడానికి సుమారు 700 సంవత్సరాల క్రితము ఆయన మరణ వేదన గురించి ముందుగానే దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా రాయించాడు. సేమ్ ఇక్కడ చెప్పబడిన రీతిగానే ఆయన నల్లగొట్టబడ్డాడు. ఆయన ముఖంపై గుమ్ము వేయబడింది, పిడిగుద్దులు గుద్దారు, నిన్ను గుద్దిన వాడు ఎవర్రా అని చెప్పేసి అవహేళన చేసినటువంటి స్థితి ముందుకు వచ్చి మనం చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు పాప పరిహార్థ బలిగా అర్పించబడటానికి సిద్ధపడి అర్పించుకున్నాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆయనకి తెలిసి మరణానికి ఎదురుగా వెళ్ళినటువంటి సందర్భం మనం చూడొచ్చు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలోకి వెళ్ళి మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటుందంటే 16వ అధ్యాయం 21వ వచనంలో అప్పటి నుండి తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినము లేచి అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. అంటే చూడండి, యేసుక్రీస్తు వారు అప్పగించడానికి ముందే మరి ఆయన మరణాన్ని గురించి తెలియజేస్తా ఉన్నాడు. అప్పటి నుండి తాను యెరూషలేముకు వెళ్ళి అని మాట్లాడుతున్నాడు. ఎప్పటి నుంచి? ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు అప్పగించబడబోతున్నాడో ఆ స్థితిని గురించి తెలియజేస్తా ఉన్నాడు. 16వ అధ్యాయం 21వ వచనంలో అప్పటి నుంచి తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొందాడు. నిజంగా ఆ హింసలు కూడా మనం చూస్తాము. ఎంతగానో హింసలు పొందాడు చూడబోతా ఉన్నాము. చంపబడి 3వ దినమున లెగుచుట అవశ్యమని యేసు తన శిష్యులకు తెలియచేయడం మొదలు పెట్టగా. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు తను మరణించేటువంటి స్థితికి
ఎదురుగా వెళ్ళాడు అనే విషయాన్ని తెలియజేస్తాను. ఆయన మరణించబోతూ ఉన్నప్పుడు ఉన్న సందర్భంలో ఇగో నేనే యేసునని అప్పగించుకున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. ఎక్కడ చూస్తామంటే యోహాను సువార్త 18వ అధ్యాయం 4వ వచనంలో రండి ఒకసారి. యోహాను సువార్త 18వ అధ్యాయం త్వరగా తీయండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 4వ వచన భాగాన్ని మనం చూసినప్పుడు యేసు తనకు సంభవింపబోవనియు ఎరిగిన వాడే, యేసు తనకు సంభవింపబోవనియు ఎరిగిన వాడే వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుతున్నారని వారిని అడిగారు. చూడండి, యేసును పట్టుకుందామని ఎత్తుకుండా వచ్చారు వాళ్ళు. యేసుక్రీస్తు వారే స్వయంగా వాళ్ళ యొద్దకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుతున్నారు, మేము యేసునంటే ఆ యేసు నేనే అనగా వాళ్ళందరూ కింద పడిపోతారా ఆ తేజస్సులో. అంటే చూడండి, మరణానికి ఎదురుగా వెళ్ళేటువంటి పరిస్థితి. ఒకవేళ మనకే మరణం సంభవించబోతుంది అనుకోని వెళ్ళగలమా? ఆ మరణం నుంచి తప్పించేయాలి ప్రార్థన చేస్తాం. కానీ యేసుక్రీస్తు వారు పాప పరిహార బలిగా అర్పించబడడానికి సిద్ధపడి అర్పించుకున్నాడు. తన మరణాన్ని గురించి శిష్యులకు చెప్పాడు. తన మరణంకు ఎదురుగా వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, ఆ మరణ వేదనలో తన యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు అనే విషయాన్ని లూకాసు వార్తలో మనం చూడగలం. రండి, లూకాసు వార్త 22వ అధ్యాయం మనం గమనిస్తున్నప్పుడు లూకాసు వార్త చివరి 22వ అధ్యాయంలోకి వెళ్తాము. లూకాసు వార్తలో 24 అధ్యాయాలు ఉంటాయి. 22వ అధ్యాయము 41 నుంచి 44 వచనాలు మనం చూసినట్లయితే 41 వచనం నుంచి 44 వచనాలు 22వ అధ్యాయం 22వ అధ్యాయం 41 వచనంలో వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించను. ఇక్కడ చూడండి, మరణ వేదనలో తల్లి చిత్తాన్ని నెరవేర్చినటువంటి పరిస్థితి. వాస్తవంగా ఎవరు మరణించాలి? పాపం చేసిన వాళ్ళు మరణించాలి. హెచ్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 20 వచ్చిన ఒక మాట ఉంది, పాపము చేయవాడే మరణము నుండును అని అంటారు. తండ్రి యొక్క దోషం పిల్లల మీద రాదు అని చెప్పేసుకుంటారు. పాపం చేయవాడే మరణించాలి. కానీ పాపం చేయనటువంటి యేసుక్రీస్తు మన అందరి కొరకు మరణించాడు అనేటువంటి విషయాన్ని హెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయం 20 వచ్చిన తెలియజేస్తుంటాడు. ఇంకా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో ఏం చూద్దామంటే మన పాపములు ఆయన మీద మోపాడంటే దేవుడు, తండ్రి దేవుడు యేసుక్రీస్తుపై మన పాపములు ఆయన భుజాలపై మోపాడు. అంత మాత్రమే కాదు, ఈ లూకాసు వార్త 23వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పక్కనే ఉన్న లూకాసు వార్తలండి, లూకాసు వార్త 23వ అధ్యాయము 4వ వచన భాగంలో మనం చూస్తాము. 4వ వచనం ఏమంటాడంటే ఆయన నీవన్నట్లే అని అంత చెప్పారు. పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహంతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడట్లేదు. యేసుక్రీస్తు వారిని పిలాతు దగ్గర తీసుకెళ్ళారు. ఆయన విచారణ చేసినప్పుడు ఆయన యందు ఏ పాపం కూడా కనపడలేదని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహంతోనూ ఈ మనుషుని అన్నది యేసుక్రీస్తు వారి యందు నాకు ఏ నేరము కనబడట్లేదు అని చెప్పేసి చెప్పాడంట. ఆ తర్వాత 15వ వచనంలో మనం చూసినప్పుడు మరలా హేరోదును కూడా కనబడలేదు, హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపాడు కదా, ఇదిగో మరణము తగింది ఏది ఇతను చేయలేదని చెప్పి హేరోదు కూడా చెప్పాడు. అలాగనే 22వ వచన భాగంలో మనం చూసినప్పుడు 3వ వారు అతను ఎందుకు ఇతను ఏ దుష్కార్యము చేసను, ఇతను ఎందుకు మరణము తగిన నేరమేమీ నాకు కనబడలేదని అతను శిక్షించి విడుదల చేతులను వార్త. పిలాతు చాలా ఆయన శిక్షించేసి కొడదాపులు కొట్టి విడిపించడానికి సర్వ ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ కేకలే కలిసినని అంటాడు. ఒకటే కేకలు, యేసుని సిలువ వేయండి, బరబ్బాను విడిచిపెట్టండి, యేసుని సిలువ వేయండి, బరబ్బాను విడిచిపెట్టండి అని కేకలు వేసినప్పుడు వారి కేకలే విడిచినని చెప్పేసి వారి ముందు పిలాతు చేతులు కలుపుకొని నీళ్ళతో చేతులు కలుపుకొని ఈ దోషము మీ పైన మీ పిల్లల పైన అంటే మా పైన మా పిల్లల పైన ముందు దాకని మొక్కుకున్నారు. అంటే ఎంత ఘోరంగా యేసుక్రీస్తు వారు హింసించబడ్డాడు, అన్యాయం కూడా తీర్చబడ్డాడు అనే విషయాన్ని పిలాతు ద్వారా హేరోదు ద్వారా మనం చూస్తూ ఉన్నాం ప్రజలు. అలాగనే యేసుక్రీస్తు వారు మరణ వేదనలో అనుభవించినటువంటి ఏంటి అంటే
వాటిని చూద్దాం. ఇందా చెప్పారా పిడిగుద్దులు గుద్దబడ్డాయి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో రండి. మత్తయి సువార్త లేకపోతే మార్క్స్ సువార్త 14వ అధ్యాయంలో పర్లేదు. 14వ అధ్యాయం 65 వచ్చిన భాగంలో కొందరు ఆయన మీద ఉమ్ము వేసి ఆయన ముఖమును ముసుగు వేసి ఆయన గుద్దుచూ ప్రవచించమని ఆయన చెప్పసాగి. చూడండి, ఇక్కడ పిడుగుద్దులు గుర్తున్నారు ఆయన గుద్ది నిన్ను గుద్దిన వాడెవడో ప్రవచించమని చెప్పేసి ఎగతాళి చేస్తూ ఉన్నారు. కొందరు ఆయన మీద ఉమ్ము వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయన గుద్దుచూ ప్రవచించమని ఆయనతో చెప్పసాగి. బంట్రోతులను ఆయన అరచేతులతో కొట్టి పట్టుకున్నది. చూసారు, ఇక్కడ ఆయన గుద్దులు గుర్తున్నారు, పిడుగుద్దులు గుర్తున్నారు. తర్వాత మనం ఇక్కడ మార్క్స్ వార్త 15వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 14వ అధ్యాయం 65 వచ్చిన మనం చూసాము. ఆయన ముఖంపై ఉమ్ము వేశారు. ఉమ్ము ఎవరి మీద వేస్తారండి? ఎంత విరోధులైనా కానీ వాళ్ళు తిట్టుకునేటువంటి సందర్భం బతుకు చేయడాన్ని భూమి మీద ఉమ్మేస్తారు కానీ ముఖం మీద ఉమ్మేసిన పరిస్థితి లేదు. కానీ మన ప్రభుపై ముఖం మీద ఉమ్మేశారు. ముఖాన్ని ముసుగులు వేసి గుద్దుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆయన ఆహ్వానం చేయడానికి ఆయన రాజు కదా, INRIN ఉంటుంది. ఆయన సిలువ వేయబడినటువంటి ఆ సిలువ పైన తలపైన రాయబడినటువంటి మాట. అక్కడ తలపై ముళ్ళ కిరీటం పెట్టబడినటువంటి సందర్భం చూడవచ్చు. 15వ అధ్యాయం 15 వచ్చి చూడండి. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 15 వచ్చంలో ఆయన ఊదాలను వస్త్రం తొడిగించి ముళ్ళ కిరీటం ఆయన తలపై పెట్టి యూదుల రాజా నీకు శుభం అని చెప్పి ఆయన వందనము చేయసాగింది. ఏం పెట్టారంటే ఆయన తలపై ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. కిరీటం ఎవరికి రాజుగారి కిరీటం ఉండదు కాబట్టి ఈయన రాజు. ఏ రాజు? భూ సంబంధమైన రాజు కాదు, ఆయన ఆత్మ సంబంధమైన రాజు అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేక ఆత్మ సంబంధమైన రాజుకి భూ సంబంధమైనటువంటి ముళ్ళ కిరీటం పెట్టి అవహేళన చేస్తూ వచ్చాడు. చూద్దాం అక్కడ మరొకసారి 17 వచ్చిన భాగం చూసినప్పుడు ఆయనకు ఊదారము వస్త్రం తొలగించి ముళ్ళ కిరీటం ఆయన తల మీద పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయన వందనము చేయసాగాడు. యూదుల రాజాన్ని శుభం. చూడండి ఎంతగా అవహేళన చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆయన చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టారు అని చెప్పేసి చెప్పబడుతూ ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయంలో యోహాను సువార్త 20వ అధ్యాయం మనం చూస్తున్నాము. యోహాను సువార్త 20వ అధ్యాయం 25 వచ్చిన భాగంలో 25 వచ్చిన భాగంలో యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకరైన దిదుమానమైన తోమ వారితో లేకపోయింది కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతను నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని చెప్పేసి తోమా అంటాడు. చూడండి, తోమా కూడా ఏంటి, ఆయన చేతులకి మరి మేకులు నాటారు, కాళ్ళకు మేకులు నాటారు అంటే నమ్మట్లేదు. ఆయన చేతుల్లో చేతి గాయాల్లో వేలు పెట్టి నమ్మితే కానీ నమ్మని చెప్పేసి చెప్పిన సందర్భాన్ని ఇక్కడ 25 వచ్చిన 26 వచ్చిన మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇతను యేసుక్రీస్తు వారి యొక్క చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టారు. చివరి కోరికలు తెచ్చబడలేదురా. ఇప్పుడు ఒక గజదొంగ అనుకోండి, లేకపోతే ఒక శ్లోకాడు అనుకోండి, వాడిని ఉరేసేటప్పుడు చివరి కోరిక అడుగుతారు, నీ కోరిక ఏంటి? కొంతమంది తిండి కోసం నాకు మంచి ఆహారం పెట్టుకుంటారు, కొంతమంది ఏమో మా తల్లిని చూపించమంటారు, తల్లిదండ్రులను చూపించమంటారు. ఇలా చివరి కోరుకున్నది. యేసుక్రీస్తు వారు కూడా చివరి కోరుకోబడింది ఏంటంటే ఆయన వేదన తట్టుకోలేక దాహము అని అన్నాడు. ఆ దాహం కూడా ఆయన చివరిగా తీర్చబడలేదు. ఒకసారి మనము యోహాను సువార్త 19వ అధ్యాయంలో రండి. పక్కన ఉన్న 19వ అధ్యాయము 25 నుంచి 30 వచనాలు చదువుతాము. 25 నుంచి 30 వచనాల వరకు చదువుతాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 25-30 వచనాలు. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను లబ్ధికొనుచున్నాను అన్నాడు. చెరకుతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను. కనుక వారు ఒక స్పాంజి చెరకును నింపి హిసోపు కొరకు తగిలించి ఆయన నోటికి అందించింది. యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వచ్చి ఆత్మ అప్పగించాడు. ఇక్కడ చేదుతో ఉన్నటువంటి చిరకను ఆయన నోటికి అప్పగించారు. అది కూడా ఆయనకి తాగలేకపోయాడు కదా. చివరిగా దాహం కూడా తీర్చబడలేదు. చూడండి, ఇక్కడ యేసు మరణ వేదనలు అనుభవించింది ఏంటంటే మొట్టమొదటిగా పిలుగుద్దులు భరించింది, రెండవదిగా ముఖంపై ఉమ్ము వేశారు,
మూడవదిగా తలపై ముళ్ళ కిరీటాన్ని పెట్టి యూదు రాజానికి శుభమని నీకు వందనాలు చెప్పసాగారు. నాలుగవదిగా ఆయన కాళ్ళల్లో చేతుల్లో మేకులు నాటారు కదా. ఐదవదిగా దాహం తీర్చవలేదు. చివరి కోరికైనటువంటి దాహం కూడా తీర్చవలేదు. చివరిగా ఆయన అపహసించారు. మార్క్స్ వార్త 15-20 భాగం చూసినప్పుడు మార్క్స్ వార్త 15వ అధ్యాయము 20 భాగంలో కాబట్టి వారు ఆయన అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న ఊదారంగ వస్తువులు తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొలగించి ఆయన శిలువ వేటుకు తీసుకుని పోయేది. ఆయన్ని అపహసించడం అంటే ఏంటి? యూదు రాజా దిగిరా, నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పేసి యేసుతో శిలువ వేయబడినటువంటి ఇద్దరు దొంగలు కూడా ఆయన అపహసించారు. వాళ్ళే కాదు, ఆ త్రోవను వెళ్ళేటువంటి వారందరూ చూసి ఈయన యూదు రాజు కదా, నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు, ఎంతమందికి స్వస్థత చేశావు, చనిపోయిన వారిని లేపావు, చెవిటి వారికి, గుడ్డి వారికి, మూగవారికి అన్ని రకాల స్వస్థత చేశావు, చివరికి నువ్వు రక్షించుకోలేకపోతున్నావా అని చెప్పేసి అవహేళన చేస్తూ ఆయన అపహసించినటువంటి పరిస్థితి. నా ప్రియులారా, మన మరణం నుంచి మనం పొందబోయేటువంటి శిక్ష కొరకు యేసుక్రీస్తు ఇన్ని రీతిలుగా ఆయన శిలువపై క్రైదనం చెల్లించాడు. మరి ఎవరైనా సరే మన పాపం కొరకు మనం శిక్ష విధించకుండా మనందరి కొరకు ఆయన శిలువపై ఘోరమైనటువంటి మరణించినట్టుగా మనం నచ్చినటువంటి నడతల కొరకు ఆయన కాళ్ళపై మేకులు, మనం చేసినటువంటి చెడు పనుల నిమిత్తం ఆయన చేతుల్లో మేకులు, మన తలపు నిమిత్తం ఆయన తలపై ముళ్ళ కిరీటము. అంత మాత్రమే కాదు, హృదయాలోచనలన్నీ కూడా హృదయం నుంచి వస్తాయి కాబట్టి ఆయన ప్రక్కలో బల్లెపోదు. ఈ రీతిగా యేసుక్రీస్తు ఆయన అవహేళన చేసి అపహసించి క్రూరాతి క్రూరంగా చంపారు. ఆయన చనిపోయే ముందు మాట అంటాడు, ఏలి ఏలి లామా సబక్తా, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అని చెప్పి పలికి నిద్రించాడు, చనిపోయాడు. అప్పుడు ఆయన ఎప్పుడైతే చనిపోయాడో ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు చనిపోవడాన్ని చూసి సృష్టి తలదించుకుంది, మొత్తం చీకటపడింది. పక్షులన్నీ కూడా చీకటపడితే గోళ్ళకి ఎలా చేరుతాయో అలా వచ్చాయి, బండలు బద్దలైపోయాయి. మరి సజీవులైన చనిపోయినటువంటి ఆత్మల మధ్యలో లేచి వీధుల గుండా వెళ్తూ సాక్ష్యం ఇచ్చినటువంటి సందర్భాన్ని చెప్తున్నాడు. ఇదంతా చూసి పిలాతు ఎవరు తెలుసా? ఇతను నిజంగా దేవుని కుమారుడే. ఎందుకంటే ఒక దేవుని కుమారుడు చనిపోతేనే సృష్టి యావత్తు కూడా మరి చూడలేక చీకటి పడిపోయింది, తల దించుతుంది. కానీ మనం మాత్రము ఆయన మరణాన్ని విన్నది కూడా మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని మాత్రం తీసేసుకోవడం ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. యేసుక్రీస్తు వారికి మరణం ఒక ప్రత్యేకమైనటువంటిది. ఆయన మరణించినట్లయితే మనకు శిలువపై మనం కూడా మరణించాల్సిన పరిస్థితి, పురాణం కొరకు చావాల్సిన పరిస్థితి. కానీ నీ కొరకు నా కొరకు ఆయన క్రైదనంగా నిన్ను నిర్దోషమైన స్థితిలో ఉంచి పరలోకం నిన్ను ఉంచాలని తను తాను అప్పగించబడి తను తాను మరణించి చిత్రవాలు చేశారంటే నిజంగా నమ్మలేదు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టడం అంటే వీపంతా చీల్చబడుతూ ఉన్నప్పుడు చివున రక్తము మేకుల్లో అంట. ఆ మేకులు ఇప్పుడు ఉన్నట్టు మేకులా లేవు, కొయ్య మేకులు అవి, వాటికి ఆక్రమం లేవు. ఇలా పెట్టి తీసుకుని కొడితే రక్తం ఒకసారి చివ్వుమని చిందినప్పుడు అమ్మా అని కేకలు వేస్తూ అలాగే ఎంత వేదన చెందాడు నా పరిస్థితి. ఎందుకయ్యా ఈ వేదన అంటే నిన్ను పరలోకానికి చేర్చాలని, మనందరినీ కూడా ఆయన రాజ్యంలో ఉంచాలని, అంతగా ఆయన శ్రమ పొంది అంతగా ఆయన మరి మనందరి కొరకు శిలయ్య ఆ వేదన చెందుతూ వచ్చాడు. ఆ వేదన ఒకసారి మీరు మనసుతో ఆలోచించేయండి, హృదయంతో ఆలోచించేయండి. నా ప్రభు ఇంతగా నా కొరకు శ్రమ పొందాడా, అందుకొరకు నా పాపాల విషయమే నేను మారుమనసు పొందుతాను, నా పాపాల విషయమే నేను ప్రభు కొరకు బ్రతుకుతానని ఒక తీర్మానం చేసుకుంటే ఆ తీర్మానమే నిన్ను నిత్య రక్షణ వైపు, ఆ పరలోక భాగ్యం వైపు నడిపిస్తుందని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంత మాత్రమే కాదు ప్రియులారా, క్రీస్తు రక్తం ద్వారానే మన పాపములకు క్షమాపణ కలుగుతుందని చెప్పేసి దేవుడి వాక్యం తెలియజేస్తా ఉంది. ఇందాక మనం చదువుకున్నటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 చూసినప్పుడు క్రీస్తు రక్తం ద్వారానే విమోచన, అమూల్యమైనది, నిర్దోషమైన క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడ్డామని మీరు అనగరా అని చెప్పేసి పేతురు గారు మరి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క రక్తం మనం ఏం చేస్తుందంటే మన యొక్క హృదయాన్ని మనస్సాక్షి శుద్ధి చేస్తుందని చెప్పేసి అనుకుంటాడు. రండి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14 భాగం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో చూద్దాము. తీసిన వాళ్ళు ఎవరైనా చదవండి. 9వ అధ్యాయం 14వ భాగంలో
9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయుచున్నది, శుద్ధి చేయును అని చెప్పేసి అంటారు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, క్రీస్తు రక్తము మన యొక్క మనస్సును, మన యొక్క హృదయాలు ఏం చేస్తున్నట్ట, మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. క్రీస్తు యొక్క రక్తమే మన పాపమును విమోచిస్తుంది కనుక మన హృదయం శుద్ధి చేయబడుతుంది అని అంటాడు. అంత మాత్రమే కాదు, క్రీస్తు ప్రభు యొక్క రక్తము మనందరినీ కూడా పవిత్రులుగా చేస్తుందని చెప్పేసి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో తెలియజేస్తా ఉన్నాడు. రండి, చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యోహాను గారి చేత రాయబడినటువంటి పుస్తకము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచన భాగంలో ఏమంటారంటే, మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపము నుండి మనల్ని విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను ఒక యాజకునిగాను చేసెను అని చెప్పేసి అంటున్నాడు. ప్రకటన 1వ అధ్యాయం 6వ వచన భాగాన్ని మనం చూసినప్పుడు మనలను ప్రేమించుచు, నువ్వెంత ఘోర పాపమైనా సరే, ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు, ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు. ప్రేమయే తానై నిలిచి ప్రేమోతులనే పలికి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరికి చనియే. ప్రేమ నగరికి పరలోకానికి వెళ్ళాడు. ప్రియులరా, మనల్ని ప్రేమించు తన రక్తము వలన మన పాపము నుండి మనల్ని విడిపించిన వాడిని, తన రక్తము వలన మన పాపం నుంచి మనల్ని విడిపించిన వాడికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రియులరా, క్రీస్తు ప్రభు యొక్క రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తుంది. క్రీస్తు రక్తము మనం చేసినటువంటి పూర్వం చేసిన పాపములన్నింటినీ క్షమిస్తుంది అనే విషయాన్ని అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ తెలియజేస్తూ ఉంటాడు. ఒకసారి రోమీయుల పత్రిక 3వ అధ్యాయంలో రండి. రోమీయుల పత్రిక 3వ అధ్యాయం మనం చూసినప్పుడు 3వ అధ్యాయంలో 25-26 వచనాలను చూద్దాము. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలనని క్రీస్తు యేసు రక్తమందరి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారములుగా బయలుపరచును. దేవుడు ఇప్పుడు కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతులను యేసునందు విశ్వాసం గల వానిగా నీతిమంతులుగా తీర్చువాడకు ఆయన అలాగూ చేసిందని చెప్పేసి అంటున్నాడు. నా ప్రియ దేవుడి పిల్లలారా, యేసుక్రీస్తు వారి రక్తము పూర్వము మనం చేసిన పాపములను కూడా క్షమిస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. అంత మాత్రమే కాదు, యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటే, యేసుక్రీస్తు వారి రక్తము మన ప్రతి పాపము నుంచి మనల్ని విడుదల చేస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. అయితే ప్రశ్న, యేసుక్రీస్తు వారి రక్తం ఎక్కడ దొరుకుతుంది? ఏ దుకాణంలో దొరుకుతుంది? దుకాణం దొరుకుతుంది యేసుక్రీస్తు రక్తం? ఆయన సంఘంలోనే దొరుకుతుంది. పిల్లరా, యేసుక్రీస్తు వారి రక్తం ఎక్కడ దొరుకుతుందంటే బాప్తిసము పొందినప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడుతున్నామనే విషయాన్ని అపోస్తల కార్యములు తెలియజేస్తూ ఉంటాడు. ఒకసారి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38 వచ్చిన భాగం మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 38 వచ్చిన భాగంలో, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వారును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుతారు. ఎప్పుడు పరిశుద్ధాత్మ వరం పొందుతామంట? ఎప్పుడైతే క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడతామో, విమోచించబడతామో, ఆయన రక్తం మన పాపములు కడిగి వేస్తుంది. ఇది ఎక్కడంటే బాప్తిస్మంలో జరిగేటువంటి కార్యక్రమం. నాకు ఈ మధ్య కాలంలో ఒక 3 బాప్తిస్మాలు పొందారు పిల్లరా. వారి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మా పాపమును దేవుడు కడిగి వేస్తున్నాడని విషయాన్ని తెలియజేస్తాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో మరొకసారి ఆలోచించేద్దాము. క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఎక్కడ దొరుకుతుందంటే బాప్తిసం పొందినప్పుడు క్రీస్తు రక్తంలో మనం కడగబడతామని. క్రీస్తు రక్తము దేవుడు ఏం చేశాడంటే మనందరికీ అందుబాటులో ఉంచాడు. దీని కొరకు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు.
చాలా మంది చెప్తారు నువ్వు బాప్తిజం పొందితే ఇంత డబ్బులు ఇవ్వాలంటారు. అలా బైబిల్ అన్నది చెప్పట్లేదు. ఒకవేళ నువ్వు నిత్యరక్షణ కారణమైనట్టు నా బాప్తిజం తీసుకోవడానికి ఇష్టపడుతున్నట్లయితే నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినం అని చెప్పేసి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి క్రీస్తు తన స్వరక్తంతో పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు అనే విషయాన్ని మనం చివరిగా చూడబోతున్నాం. రండి, హెబ్రీయుల పత్రిక 9వ అధ్యాయం 12వ భాగం చూసినట్లయితే, హెబ్రీయుల పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయుల పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో, మేకల యొక్కయు కోడె యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించారు. మేకల యొక్కయు గొర్రెల యొక్క రక్తంతో కాకుండా తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించాడు. పరిశుద్ధ స్థలం అంటే పరలోకంలో వెళ్ళిపోయాడు. కనుక ఆ పరలోకంలో వెళ్ళినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ రోజు విశ్వసించి మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వారును తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి చేర్చబడినట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన సంఘం నుంచి చేర్చి నిత్య రక్షణకు కారణమవుతాడు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇలా ముగింపుగా నా పాపములకు యేసుక్రీస్తు వారు శిక్ష అనుభవించాడని మనం గ్రహించాలి. మన కోసమే దేవుడు తన నియమాన్ని మార్చాడు. నియమం యొక్క మార్పు ఏంటంటే క్రీస్తు పాపము చేయకపోయినప్పటికీ పాపం చేసిన మనందరి కొరకు ఆయన శిక్ష పొందాడని. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని, తండ్రి యొక్క త్యాగాన్ని మనం గ్రహించుకొని క్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో వాసన కావాలని మనందరూ జ్ఞాపకం చేస్తూ, యేసుక్రీస్తు వారి యొక్క మరణము చాలా ప్రత్యేకమైంది. ఆయన పరిచారం చేయించుకొని రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా ప్రాణం అర్పించడానికి ఆయన వచ్చాడు అనే విషయాన్ని తెలుసుకొని, ఆయన మరణమే ఒక ప్రత్యేకమైంది, ఆయన జన్మమే ఒక ప్రత్యేకమైంది కనుక మనందరి కొరకు పాప పరిహారంతో బలిగా యేసుక్రీస్తు వారి శిలువపై ఘోరంగా చనిపోయి ఉన్నాడని గ్రహించి క్రీస్తు యొక్క రక్తంలో కడగబడాలని, పాప పరిహార బలిగా అర్పించబడినటువంటి ప్రభు యొక్క త్యాగాన్ని అర్థం చేసుకొని ఆయన రాజ్యం అనేటువంటి సంఘంలో రావాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. ఇప్పటి వరకు ప్రభు యొక్క మాటలు విన్నటువంటి మీరు, ఆయన రాజ్యంలోకి చేర్చి మీరు మరి ప్రభు యొక్క నిత్య నిబంధన అయినటువంటి ఆ యొక్క ప్రేమలోకి పాల్గొనవలసిన అవసరం ఉంది కనుక మన మధ్యలో ఉన్నటువంటి సోదరులు అమేష్ గారు ఇచ్చినట్లయితే వారు మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుంచి 30 వరకు చదువుతారు. ఆ తర్వాత వాటి గురించి క్లుప్తంగా వివరించడానికి సందీప్ గారు రావాలని కోరుతున్నారు. ఈ సంఘంకి వచ్చిన సహోదరి మండలకు అలాగే